పిల్లలు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే ఒక నిజంగా కానీ క్వశ్చన్ మార్క్ వస్తే పరీక్షల్లో ఏ ఊరు రాయాలని అడిగే తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రుల దగ్గర సమాధానం అయోమయం మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందని అడుగుతున్నా. ఇంకా మీరు ఆ భాష మానపోతే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నామ చెత్తపుత్రుడు. చెత్తపుత్రుడు అంటే మీకు అర్థం తెలుసుగా, కన్న తల్లిదండ్రులకు సుఖం ఉండదు, రాష్ట్ర ప్రజలకు సుఖం ఉండదు. తండ్రి అధికారం పెట్టి డబ్బు లూటీ చేసిన వ్యక్తి 40,000 కోట్లు ఈడీ ఆ రోజు సీజ్ చేసింది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? 2004లో మీ ఆస్తి. మీరు ఒక పక్కన తప్పులు చేసుకుని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిడతా ఉంటే, అమ్మనేయాలని తిడతా ఉంటే మీ కార్యకర్తలను తీసుకొచ్చి సన్మానం చేసిన ఘనత మీకు దక్కుంది. ఇవాళ భారతి గారిని ఒక మాట అంటే 24 hours లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని అడుగుతుంది. ఒక ఆడకూతుర్ని ఇవాళ శర్మిలను తిడితే, ఎంత నీచంగా తిడితే, నువ్వు తిట్టిస్తే అసలు ఇంకొకటి ఎవడన్నా ఆ చెల్లిని కానీ ఆ తల్లిని కానీ అంటే నరికేస్తాడు ఎవడన్నా మామూలుగా మన సంస్కృతి ప్రకారం. అలాంటిది మన మనుషులు తిడతా ఉంటే మీరు సంకలు కొట్టుకుంటే మీరు చెత్తపుత్రులు కాక ఏమవుద్దని అడుగుతున్నా. ఉత్తర ప్రగల్భాలు మళ్ళీ మనం వస్తాం. ఎక్కడొస్తాం? ఇవాళ మీరు చేసిన లూటి జనానికి అర్థమైందనే విషయం మీకు తెలుసుకోకుండా మేము మళ్ళీ వస్తాం, మీ పీకిలు తీసేస్తాం, ఇంట్లోంచి లాగి నరికేస్తాం అంటే నరికించేసుకుంటాక మేము మేకలం కాదు. మీరు వచ్చి నరికేస్తే రెడీగా ఏం లేవు. అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లో ఉన్నాం. మీరు నిజాయితీగా ఉండి ప్రజల్లో నమ్మకం కలిగించుకుని మీరు మళ్ళీ నెగ్గొచ్చు, తప్పులేదు. ప్రజల అభిమానాన్ని కోరుకుంటేనే నెగ్గుతాం మనం. ఈ ఉత్తర ప్రకల్పాలు ఎలా ఉంటాయంటే 170 సీట్లు మనం నెగ్గుతున్నాం. 11వ తారీఖుని మనకి ముహూర్తం వైజాగ్లో, అన్ని ట్రైన్లు బుక్ చేసుకోండి, హోటల్ బుక్ చేసుకోండి అని చెప్పిన ఉత్తర ప్రకల్పాలు 11 సీట్లు ఇస్తే దాన్ని మళ్ళీ మేమంతా వచ్చేస్తాం అన్నాం. 151 సీట్లు నేను నమ్మి మీ నాన్న పేరు చెప్పి నీకు ఓట్లు వేస్తే నువ్వు ఆయన బతుకున్నంతకాలం ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసేది చెత్తపుత్రుడు. నువ్వు దత్తపుత్రుడు అంటే నీ శాశ్వతమైన పేరు రాసుకోండి, చెత్తపుత్రుడుగా పిలవలసి ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అవును, ఎస్ దత్తపుత్రుడు. ఎవరికి? రాష్ట్ర ప్రజల దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ గారని జనం నిరూపించి ఆయన్ని హక్కును చేర్చుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు దత్తపుత్రుడు ఆయన ఎవరికి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, కష్టాల్లో ఉన్న కుటుంబాలకి, కష్టాల్లో ఉన్న పల్లెలకి ఆయన దత్తపుత్రుడు. నువ్వు ఉత్తర ప్రగల్భాల్లో చెత్తపుత్రుడు, కుటుంబానికి తల్లికి చెల్లికి న్యాయం చేయలేవు. నువ్వు చిన్నాన్న చనిపోతే గొడ్డల పోటుని మరి హార్ట్ అటాక్ గా మార్చేందుకు కెపాసిటీ ఉన్న నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం నువ్వు దాని గురించి ఏ విచారణ చేయకుండా సొంత మనిషినే నువ్వు కాపాడుకోలేని ల్యాండ్ ఆర్డర్లో నువ్వు ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే కూటమి ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ధైర్యం? ఈ 40,000 కోట్లు మీ ఎక్కడే? తండ్రి పరిపాలన చేస్తే 40,000 కోట్లు సీజ్ చేస్తే ఈయన పరిపాలన అసలు లెక్కలేదు. ఈ రాష్ట్రం ఏమైపోయిందో తెలియదు, రాష్ట్రం డబ్బు ఏమైపోయిందో తెలియదు. ఏ ఖజానా చూసినా ఖాళీయే. అన్ని డిపార్ట్మెంట్ డబ్బులు మీరు మొత్తం లాగేశారు. వాళ్ళ మున్సిపాలిటీలో డబ్బు లేదు, ఎస్సీ ఎస్టీ సప్లైన్లో డబ్బు లేదు, మార్కెట్ యార్డ్లో డబ్బు లేదు, పంచాయతీలో డబ్బు లేదు, పల్లెటూరులో డబ్బు లేదు, 15 ఫైనాన్స్ కూడా లాగేస్తారు మీరు. ఇంకా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం, మేము మళ్ళీ వచ్చేస్తాం అంటే మీరు ఉత్తర కుమారుని ప్రగల్భాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కాబట్టి మనకు ఒకసారి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు మీరు కొత్త స్లోగన్ మావిగన్. అసలు చాలా మంది పిచ్చోళ్ళు హాస్పిటల్ ఆయన కాదు, ఈ మావిగన్ ఏంటంటే వాళ్ళ నాయకులే ఇదేంటి కొత్తగా ఉంది మావిగన్ అనేది ఎక్కడ వినలేదు, అసలు ఏ లాంగ్వేజ్లో లేదు. దీన్ని ఎలాగా క్రియేట్ చేయాలని మీకు అంత తెలివితేటలుండి మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలిపి రాజధాని చేయాలనుకున్నప్పుడు 5 సంవత్సరాలు నువ్వు ఏ గాడిది పళ్ళుతావని నేను అడుగుతున్నాను. ఇవాళ ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధానికి 30,000 ఎకరాలు కావాలని నువ్వు చెప్పావు. అపరిచితుల్లే మారిపోయి మళ్ళీ అక్కడ వద్దు 3 చోట్ల పెడతానన్నావు. మరి ఇలాంటివన్నీ జనాలు కూడా ఒకసారి ఆలోచన చేసి 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2 సంవత్సరాలు ఏం జరిగింది, రాబోయే 3 సంవత్సరాల్లో మనం ఏం ఆశించడం అనే దాని మీద ఆధారపడాలి తప్ప అది మానేసి ఎవరన్నా పత్రికలు ఎగ్నెస్ట్ రాస్తే ఆ పత్రిక ఆఫీసుల మీద దారుణాలు పగలగొట్టేయండి. మీ యొక్క రౌడీజం భరించలేక మిమ్మల్ని ఓడించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మీరు పవన్ కళ్యాణ్ గారిని కనుక మీరు దత్తపుత్రుడు అంటే మీకు చెత్తపుత్రుడు అని పిలుస్తాం. మీరు మమ్మల్ని మీరు తిట్టండి, మిమ్మల్ని మీరు తిడతాం. రాజకీయాలు విలువలు తగ్గించుకుని మాట్లాడుకుందాం. ఇంకా
మేము అంటలేదు కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు, ఆయన ప్రజలకు నచ్చలేదు, మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మన అభివృద్ధి ఎలా చేయాలనే దిశగానే మనం పనిచేస్తున్నాం తప్ప ఇంకా వాళ్ళ గురించి వాళ్ళే ఉంటది. 2 పార్టీలు ఉంటాయి లేదా 10 పార్టీలు ఉంటాయి. 10 పార్టీలని ఎవరినైనా సెక్యూర్ చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ నాయకులు కానీ ఉంటది. అంత మాత్రాన అలా బతకూడదని మీకు మళ్ళీ మేము ఆలోచించలేదు. జనసేన తీయించేస్తాను, నువ్వు తీయించేసావు. నువ్వు మేము వైసీపీని తీయించేయగలమా? తీయించలేం కదా. ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారు. అంత మాత్రాన పార్టీ ఉండకూడదనే నినాదమే తప్పు. అన్ని పార్టీలు ఉంటే అందరినీ గౌరవించాలి. రాజకీయాల్లో వాళ్ళు గెలుపుకు పోరాడతారు, మనం గెలుపు పోరాడతాం. అంత మాత్రాన ఓడిపోయినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాదని కాదు, మీరు హీనంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ గెలుపు అనేది మనకు 5 సంవత్సరాలే. ఈ 5 సంవత్సరాలే మనం అనిపిస్తాం తప్ప 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ వయసు ఉండదు, ఈ డబ్బు ఉండదు, ఈ పవర్ ఉండదు. అది తెలుసుకోకుండా మనం ఏది పడితే అది మాట్లాడి మళ్ళీ మేము వస్తే ఏం చేస్తారు? మీరు వస్తే ఇంట్లో ఎలాగో ఒకసారి చచ్చిపోతాం. చావు అనేది మనిషికి ఒకసారి వస్తుంది, పుట్టు కూడా ఒకసారి వస్తుంది. అన్నిటికీ తెగించి మేము ఆ రోజునే జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం, ఆ రోజు పోరాడాం, ఇంట్లో పడుకోలేదు. మళ్ళీ మీరు వచ్చినా మీరు ఇక్కడ పీకిది ఏం లేదు. ఇక్కడ కాదు, రాష్ట్రంలో కూడా అందరూ మీ యొక్క ప్రగల్భాలు, ఉత్తర కుమారుని ప్రగల్భాలన్నీ చూశారు. చెత్తపుత్రుడు మాటలు ఎందుకు మాట్లాడొచ్చు కదా. గౌరవ చంద్రబాబు నాయుడు గారు అంటే సంబోధించే తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ తలదించుకుని కూర్చున్న నువ్వు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుని మళ్ళీ పునరుద్ధరించి 50 కోట్లు లాభాలు తీసుకుని నడిపించిన ఘనత కూటమి ప్రభుత్వం దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.